టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 364 వీడియోలో ఉన్నాం. డిసెంబర్ మంత్కి సంబంధించి చాలా ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే ప్రిపేర్ కండి. ఖచ్చితంగా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక భారతదేశం హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ను ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది? రీసెంట్గా ఒక న్యూస్ అయితే మనకు వార్తల్లోకి వచ్చిందండి. ఇజ్రాయెల్ నుండి ఇండియా ఒక అధునాతనమైన డ్రోన్స్ను పర్చేజ్ చేస్తుంది. వీటిని మనం హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ అంటున్నాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇజ్రాయెల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే భారతదేశం డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మనకు రష్యా నుంచి మీకు S-400 క్షిపణి వ్యవస్థ, సుఖోయ్ లాంటివి ఆ రష్యా నుండి పర్చేజ్ చేస్తున్నాము. ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించి చాలా ముఖ్యమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అయితే మనం కంటిన్యూగా తీసుకుంటున్నాం. ఫ్రాన్స్ నుంచి మీకు రఫేల్ యుద్ధ విమానాలు ఇలాంటివి అయితే పర్చేజ్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, పాకిస్తాన్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDFగా 2025 డిసెంబర్ 4న ఎవరు నియమితులయ్యారు? పాకిస్తాన్ భారతదేశానికి ఒక నైబర్ కంట్రీ. అదేవిధంగా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎక్కడైనా కానివ్వండి మీకు ఇలాంటి అపాయింట్మెంట్ జరిగినప్పుడు చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఉంటుంది. సో పాకిస్తాన్ ఏం చేసిందంటే రీసెంట్గా వాళ్ళొక ఫస్ట్ టైము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని ఒక పదవిని క్రియేట్ చేసి దానికి మొట్టమొదటి వ్యక్తిగా అసీం మునీర్ని అయితే అపాయింట్ చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? రీసెంట్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడానికి అన్ని రంగాలలో ఒక అభివృద్ధిని సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ సమ్మిట్ కండక్ట్ చేసింది. డిసెంబర్ 8-9 తేదీలలో ఈ సదస్సు జరిగిందండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటాం దీన్ని. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీ ఇది వేదికగా ఉంది. గవర్నర్ అయితే ఈ సదస్సును ప్రారంభించారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు అనేది మనకి జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025 డిసెంబర్లో భారతదేశంలో ఏ విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు? రీసెంట్గా మనకు ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సో దేశవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ అనేది మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇంటర్పోల్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇంటర్పోల్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా మనకు లూకాస్ ఫిలిప్పి అపాయింట్ అయ్యాడండి ఫ్రాన్స్కు. ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఎవరైనా డైరెక్టర్ అపాయింట్ అయితే డెఫినెట్గా నోట్ చేసుకోండి, మన కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఇక ఇంటర్పోల్ గురించి ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటాము. ప్రపంచవ్యాప్తంగా నేరాలకు పాల్పడి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్న నేరస్తుల్ని పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఆయా దేశాల పోలీసింగ్ వ్యవస్థలకైతే చాలా సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఫ్రాన్స్లోని లయోన్లో ఉందండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1923లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 6, 2025లో GI ట్యాగ్ పొందిన మ్యాండరిన్ నారింజ ఏ రాష్ట్రానికి చెందింది? మనకు వెస్ట్ బెంగాల్కి చెందిన మ్యాండరిన్ నారింజకి అయితే GI ట్యాగ్ వచ్చింది. GI ట్యాగ్ అంటే మీరు గమనించండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము. దీన్ని భౌగోళిక సూచి అంటాము. ఏదైనా ఒక ప్రాంతంలో పరిమితమై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు, పంటలు వాటికైతే ఈ GI ట్యాగ్ అనేది ఇస్తారు. మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రిజిస్ట్రీ కార్యాలయము చెన్నైలో ఉందండి. వాళ్ళైతే ఇస్తారు మనకి. సో మీకు తెలంగాణ నుంచి కూడా చాలా వస్తువులు GI ట్యాగ్ పొంది ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7, 2025 వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్లో. ఆర్మాండ్ డుప్లాంటిస్, సిడ్నీ మెక్లాప్లిన్ ఈ ఇద్దరైతే మనకు 2025 వరల్డ్ అథ్లెట్స్గా ఎంపికయ్యారు. స్వీడిష్ పోల్ వాల్టర్ అండి ఆర్మాండ్ డుప్లాంటిస్ ఏమో, ఇక అమెరికన్ స్ప్రింటర్ ఏమో సిడ్నీ మెక్లాన్. సో మీకు ఉమెన్స్లో, అక్కడ మెన్స్లో. క్వశ్చన్ నెంబర్ 8, ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ అనేది మనకు 2015 జనవరి 1న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రణాళిక సంఘం స్థానంలో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చిందండి. దానికి ఇప్పుడు వైస్ చైర్మన్ అయితే సుమన్ బేరీ ఉన్నారు. సో దీని గురించి మన వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9, తల్లి నుంచి బిడ్డకు HIV, హెపటైటిస్ B, సిఫిలిస్ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించిన మొట్టమొదటి దేశంగా WHO రీసెంట్గా ఏ దేశాన్ని గుర్తించింది? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మాల్దీవులు అండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ ఇవాళ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్స్ మ్యాగజైన్ ఎవరిని ఎంపిక చేసింది? ఎవ్రీ ఇయర్ టైమ్స్ మ్యాగజైన్ ఆ పర్సన్ ఆఫ్ ద ఇయర్ని ఇస్తుంది. ఈ సంవత్సరం దేనికి ఇచ్చిందంటే మన
మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇచ్చింది. ఈ రంగంలో ఎవరైతే పాలు పంచుకున్నారో అలాంటి వ్యక్తులందరికి గూడా ఈ క్రెడిబిలిటీ దక్కుతుంది అని టైమ్స్ మ్యాగజైన్ మనకు చెప్పింది. ఎవరైతే ఏఐ అభివృద్ధి కోసం కృషి చేసిన అందరికి కూడా ఈ ఆనర్ దక్కుతుందని టైమ్ మ్యాగజైన్ మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఇంకొక క్వెషన్ కూడా ఇచ్చాను. ఇది యాక్చువల్ 11th క్వెషన్ అనుకోండి. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. దీన్నే మనం గిఫ్ట్ సిటీ అంటున్నాం. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్‌ది, ఇది ఇండియాకి సంబంధించినంత వరకు నోట్ చేసుకోండి. ఇది గాంధీనగర్, అహ్మదాబాద్ మధ్య 886 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. లేటెస్ట్ స్మార్ట్ టెక్నాలజీ వాడారండి ఈ సిటీలో. కంప్లీట్ అండర్ గ్రౌండ్ సిస్టమ్, మీకు గ్యాస్ సరఫరా కానివ్వండి, ఏ కేబుల్ కూడా మీకు బయట కనిపించదు. ఈవెన్ చెత్త కూడా మీకు ఏదైనా ఇంటిలో ఒక పైప్ ఉంటుంది, అక్కడ దాంట్లో కనుక వేస్తే అండర్ గ్రౌండ్ నుంచి అది వెళ్ళిపోతుంది బయటికి. అలాంటి అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ ఒక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని అయితే మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని కూడా మనం పేర్కొంటున్నాం. సో ఇవ్వండి ఈరోజు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కీలకమైన క్వశ్చన్స్. మీకు అర్థమై ఉంటుంది ఎంత మంచి క్వశ్చన్స్ ఉన్నాయో. సో డైలీ అయితే ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.